పని మేము చేయమనో చేయరు. ఓకే శేఖర్, ప్రభుత్వమే అలాంటిదండి. మీకు ఏమైనా అలాంటి అవుట్పుట్స్ ఉంటే కనుక ఇవ్వండి, తప్పకుండా ఇవ్వండి. కానీ మీరు సమర్థించేటప్పుడు మాత్రం గతంలో గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి, నేను మీకు తెలుసో తెలీదో ఇంతకన్నా ఎగిరెగిరి దంచాను జగన్ గారి కోసం. ఎక్కడ ఎగిరెగిరి దంచానంటారు మీరు? అలా జగన్ గారి కోసం ఇంతకన్నా ఎగిరెగిరి దంచాను. రాజేష్ గారు మీరు ఎప్పుడు వచ్చారో పార్టీలో, రాజేష్ గారు మీరు పార్టీలోకి ఎప్పుడు వచ్చారో, మీరు ఎంతెంత ఎగిరెగిరి దంచారు, పార్టీలో నుంచి ఎందుకు వెళ్ళిపోయారు మొత్తం తెలుసండి నాకు. నేను ఓదార్పు యాత్ర నుంచి ఉన్నాను పార్టీలో, ఈ రోజు వచ్చినాను కాదు పార్టీలోకి, నాకు మొత్తం తెలుసులే సార్. ఓదార్పు యాత్ర నుంచి ఉన్నాను నేను. అదేనండి. ఒక్క నిమిషం. సార్ రాజేష్ గారు ఒక మాట అన్నారు. మీరు ఎంత మాత్రం ఎగిరి దంచారో నాకు తెలుసు. ఎంత మాత్రం ఎగిరి దంచారో, ఏం ఆశించారో, ఏం జరగలేదని వెళ్ళిపోయారో మొత్తం తెలుసు సార్ నాకు. మీరు ఇప్పుడు కొత్తగా దాని గురించి చర్చ కూడా అనవసరం. నేను ఎంత ఎగిరెగిరి దంచానో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉండి నేను మాట్లాడిన మాటలే నా ఎమ్మెల్యే టికెట్ దూరం చేసాయి, నన్ను కాపు కమ్యూనిటీకి దూరం చేసాయి, నన్ను జనసేనకు శత్రువుని చేశాయంటే మీరు నమ్ముతారా? అది ఎప్పుడు మాట్లాడి నేను మీ పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడి, జగన్ గారి దగ్గర ఉన్నప్పుడు మాట్లాడిన మాటలే. అప్పుడు మాటలు ఇప్పుడు శాపంగా పట్టాయి నాకు. ఒకవేళ మీరు అంటున్నారు నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశానని, లేకపోతే అది ఇవ్వలేదని వెళ్ళిపోయాను అంటారు కదా, మీరు నిరూపించండి శేఖర్ రెడ్డి గారు. మరుసటి రోజు నేను కనపడను. నేను జగన్ గారితో అనిల్ గారు ఇద్దరితోనే మాట్లాడాను. ఇక ఆ పార్టీలో ఏ పెద్దలతో నా పరిచయం లేదు. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరితో మీరు చెప్పించండి, రాజేష్ ఇగో ఆ పదవి అడిగాడు ఇవ్వలేదని వెళ్ళిపోయాడని టేక్ కోసుకుంటాను మీ ముందే. కానీ నేను డే 1 నుంచి అన్న జగన్ అన్న ఇగో దళితుల కోసం మేమందరం మీకు వెనకాల ఉన్నాం, ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఇక్కడ క్రిస్టియన్ ప్రాపర్టీలు పోతున్నాయి అన్న, పట్టించుకోండి అన్న అని 8 నెలలు నేను రిక్వెస్ట్ చేశాను. పట్టించుకోకపోతే నేను అప్పుడు వచ్చాను. దానికి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. పోనీ వాళ్ళు నేను ఏదైనా పదవి అడిగాను అంటున్నారా, లేకపోతే ఇంకోటి ఏదో లబ్ధి పొందడానికి నేను ట్రై చేశాను అంటున్నారా? మీరు నిరూపించండి, నేను గొంతుకోసుకుంటాను నేను. రైట్, ఓకేనా సార్? ఓకేనా సార్? డన్నా సార్? దీనికి సిద్ధంగా ఉండాలి మరి, మళ్ళీ వెనక్కి పోకూడదు మరి, సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండండి. పోస్టులు వేయించారు, సిద్ధంగా ఉండండి. మీరు ఎవరెవరితో మాట్లాడి ప్రలోభ పెట్టి పోస్టులు వేయించారు చెప్తా. రాజేష్ గారు ఒక మాట అన్నారు సార్, ప్రజలు వీళ్ళకి శిక్ష వేశారండి సార్. ప్రజలు మాకు శిక్ష వేశారు సార్, కానీ ప్రజలకి వీళ్ళు శిక్ష వేస్తున్నారు సార్ ఓట్లు వేసిన పాపానికి. ప్రజలకి వీళ్ళు శిక్ష వేస్తున్నారు సార్ ఓట్లేసిన పాపానికి. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని గత 10 నెలలుగా మీకు